నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, ఇండియన్ రైల్వేస్. ఈ వీడియో గ్రూప్ డికి సంబంధించి గ్రూప్ డి 2025 న్యూ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇండియన్ రైల్వేస్ 32,000 వేకెన్సీస్ను పబ్లిష్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఈ విషయం మీ అందరూ కూడా తెలిసిందే. అయితే ఈ వేకెన్సీస్ను టోటల్గా మనకి 58,242 వరకు కూడా పెంచుతున్నట్లు రీసెంట్గా ఒక లెటర్ అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది. ఈ లెటర్ అనేది ఇండియన్ రైల్వేస్ జారీ చేసిందా లేదంటే ఫేక్ లెటరా అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. వైరల్ అవుతున్న లెటర్ అయితే ఇదే. అయితే ఇది అఫీషియల్ లెటరా లేదంటే ఫేక్ లెటరా? ఒకసారి మనం గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెటర్ కనుక చూసుకున్నట్లయితే, అంటే మనకి 10వ తరగతి సరిపోతుంది అని చెప్పేసి మనకి ఇండియన్ రైల్వేస్ నుండి అఫీషియల్గా ఒక లెటర్ వచ్చింది కదా, దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఫార్మాట్ కనుక చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ అఫీషియల్ లెటర్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ద్వారా జారీ చేయబడిన ఈ ఫార్మాట్ ఇది. అంటే గవర్నమెంట్ లెటర్స్ ఈ విధంగా అఫీషియల్గా మనకి ఈ ఫార్మాట్లో పబ్లిష్ అవుతాయి. ఇప్పుడు వేకెన్సీస్ ఇంక్రీజ్ గురించి వైరల్ అవుతున్న లెటర్ అయితే ఇది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫార్మాట్లోనే అర్థమవుతుంది. లెటర్ ఫార్మాట్ కానీ ఇంకా ఫాంట్, ఇంకా లెటర్స్ ఫాంట్ కానీ ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇది పూర్తిగా అన్అఫీషియల్ లెటర్, ఇది ఎడిట్ చేయబడింది అన్నమాట. ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు? ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతున్నప్పుడు లేదా ఇలాంటి ఫేక్ లెటర్స్ అనేవి వైరల్ అవుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫార్మాట్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి కానీ గవర్నమెంట్ నుండి కానీ అంటే గవర్నమెంట్ సంస్థల నుండి కానీ ఏదైనా లెటర్ అనేది పబ్లిష్ అయ్యేటప్పుడు దాని ఫార్మాట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా రెండో విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసరికి లెటర్ నెంబర్. ఇక్కడ లెటర్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ లెటర్ నెంబర్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పబ్లిష్ చేస్తారు. ఇది అఫీషియల్ లెటర్ కనుక అయినట్లయితే ఈ లెటర్ నెంబర్ను, ఈ లెటర్ మనం అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఇంజనీరింగ్ సర్క్యులర్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లెటర్ నెంబర్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇంజనీరింగ్ 2nd 2024 RR-1/41. ఇది మనకి రీసెంట్గా అఫీషియల్గా ఇండియన్ రైల్వేస్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఆర్ ITI ఆర్ అప్రెంటిస్ అని చెప్పేసి మనకి లేటెస్ట్ న్యూస్ ఉంది కదా, దానికి సంబంధించిన లెటర్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అంటే మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ గురించి ఎలాంటి లెటర్ కూడా మనకి అఫీషియల్గా ఇక్కడ జారీ చేయలేదు. కాబట్టి ఇక్కడ రెండో విషయంగా మనం ఇప్పుడు వేకెన్సీస్ ఇంక్రీజ్ గురించి ఏ లెటర్ అయితే వైరల్ అవుతుందో దాన్ని ఫేక్గా మనం భావించవచ్చు. ఇంకా నెక్స్ట్ మూడో విషయం వచ్చేసరికి ఇంకా ఈ లెటర్లో కొన్ని మిస్టేక్స్ని అయితే మనం ఐడెంటిఫై చేయవచ్చు. అదేంటంటే ప్రధానంగా ఇక్కడ సబ్జెక్ట్లో కనుక చూసుకున్నట్లయితే సెకండ్ లైన్లో మెన్షన్ చేశాడు, ఫుల్ నోటిఫికేషన్ షుడ్ బి పబ్లిష్డ్ సూన్ ఆన్ ద అఫీషియల్ RRB's వెబ్సైట్ అని. ఇక్కడ మనం ఫుల్ నోటిఫికేషన్, షార్ట్ నోటీస్ అని చెప్పేసి మనం వాడుక పదాల్లో వాడుతూ ఉంటాం. కానీ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ జారీ చేసే లెటర్స్ ఎప్పుడు కూడా CEN అని మెన్షన్ చేస్తుంది, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేసి దాని నెంబర్ ఇచ్చి అప్పుడు షుడ్ బి పబ్లిష్డ్ సూన్ ఆన్ ద అఫీషియల్ RRB's అని కూడా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫుల్ నోటిఫికేషన్ అని మనం వాడుక పదాల్లో వాడే విధంగా ఆ లెటర్లో టైప్ చేయడం జరిగింది. కాబట్టి ఇది అఫీషియల్ లెటర్ కాదు, గవర్నమెంట్ సంస్థల నుండి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి రిలీజ్ అయిన లెటర్ అయితే కాదు. ఈ ఒక్క లైన్లో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ అని మెన్షన్ చేయరు, CEN అని మెన్షన్ చేస్తారు, CEN నోటీస్ నెంబర్ అని మెన్షన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రెఫరెన్స్ ఏదో లెటర్ తీసుకున్నారు, అంటే ఈ లెటర్కి సంబంధించి రెఫరెన్స్ లెటర్ కూడా దానికి సంబంధించి నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత మనకి ఫాంట్ స్టైల్ కానీ ఆ తర్వాత టైపింగ్ కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైపింగ్ కూడా ఒక్కొక్క లైన్కి కూడా చూడండి మనకి ఒకటే వరుసలో లేదు, ఒక లైన్ ముందు వెళ్తే ఇంకో లైన్ వెనక్కి ముందుకి ఈ విధంగా జిగ్జాగ్గా అటు ఇటుగా మనకి చేంజ్ అవుతూ ఉంది. అఫీషియల్ లెటర్ ఇప్పుడు కూడా సేమ్ ఒకటే లైన్లో మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ టైపింగ్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. వేకెన్సీస్ ఫర్ ఓపెన్ లైన్ ఆల్ ఓవర్ ద ఇండియన్ రైల్వేస్, ఏ రివ్యూ హ్యాస్ బీన్ అండర్టేకెన్. ఇక్కడ అన్ అని ఇచ్చాడు, ఇక్కడ UN అని ఇక్కడ వదిలేసి ఇక్కడ అండర్టేకిన్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. దాదాపుగా మనకి అండర్టేకిన్ అనేది ఫుల్ వర్డ్, ఇక్కడ ఒక మిస్టేక్ అని చెప్పవచ్చు. ఇంకా అలానే ఫస్ట్ లైన్లో ఇంకో మిస్టేక్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్లీజ్ రిఫర్ టు బోర్డ్స్ హ్యావ్ పబ్లిష్డ్ CEN నెంబర్ ఇచ్చారు ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ లెవెల్ 1 విత్ అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా. W అనేది మనకి క్యాపిటల్ లెటర్స్, అంటే ఎప్పుడైనా సరే మనం మధ్యలో స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాం అఫీషియల్ లెటర్లోనే ఎక్కడైనా సరే. ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్ అనేది మెన్షన్ చేశాడు, W అనేది ఇక్కడ ఒక మిస్టేక్ అని చెప్పవచ్చు. అలానే ఇక్కడ లాస్ట్లో రైల్వే బోర్డ్ డైరెక్టర్ సిగ్నేచర్ ఉంది కదా, ఇక్కడ అతని నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అఫీషియల్ లెటర్లో కనుక చూసుకున్నట్లయితే రైల్వే బోర్డ్ డైరెక్టర్ అని చెప్పి అతను సైన్ చేసిన తర్వాత UK తివారీ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది కదా, అలానే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. ఇక్కడ మనకి ఎడిట్ చేసిన లెటర్లో ఇక్కడ మర్చిపోయారు అన్నమాట, ఇదొక మిస్టేక్.
ఇక్కడ షార్ట్ కట్స్లో రాసేది అఫీషియల్ లెటర్ అవుతుందా? కాదు కదా. కాబట్టి ఇది ఒక అన్అఫీషియల్ లెటర్. ఇక్కడ అర్థమవుతుంది కాపీ టు ఎవరెవరికి ఈ లెటర్ కాపీ చేయాలి అంటే ఫార్వర్డ్ చేయాలి, చైర్పర్సన్ ఆల్ ఆర్ఆర్బీస్ అన్నాడు. కానీ ఇక్కడ అఫీషియల్ లెటర్స్ ఏమని ఇచ్చారు? కాపీ టు చైర్పర్సన్ ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. షార్ట్ కట్స్ ఏముండవు, ఇక్కడ ఫుల్ ఫామ్ యూజ్ చేస్తారు. లాస్ట్లో ఎవరెవరికి ఇవ్వాలనేది క్లారిటీగా మెన్షన్ చేస్తారు. అదొక మిస్టేక్. ఇంకా చాలా మిస్టేక్స్ దొరుకుతాయి. ప్రతిదాన్ని కూడా మనం 1-2 సార్లు లేదా 100 సార్లు చూసి ప్రతిరోజు కూడా మనం కొన్ని అఫీషియల్ లెటర్స్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆఫీస్లో కూడా కొన్ని లెటర్స్ను కొన్ని 100 లెటర్స్ను చూస్తూ ఉంటాం. కాబట్టి రోజుకి మనకి ఏది అఫీషియల్ ఏదైనా అఫీషియల్ అని ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి ఇదొక అన్అఫీషియల్ అన్ఆథరైజ్డ్ లెటర్. రైల్వే బోర్డు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి ఎలాంటి వేకెన్సీస్ ఇంక్రీజ్ గురించి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ కాలేదు. ఒకవేళ అఫీషియల్గా ఇంక్రీజ్ అయితే మాత్రం రైల్వే బోర్డు అఫీషియల్గా పబ్లిష్ చేస్తుంది. అప్పుడు నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.